నమస్కారం. ఈరోజు మనం కొన్ని చాలా ముఖ్యమైన, విభిన్నమైన అంశాలను కొంచెం లోతుగా చూద్దాం. అవును. మనకు అందిన సమాచారం ఆధారంగా ఆ కీలక విషయాలు ఏమిటో, వాటి వెనుక ఉన్నది ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అవునండి. ఈరోజు మన ముందున్నవి అంటే ఫేక్ న్యూస్ నియంత్రణలో ఉన్న చిక్కులు, అవును. చబహార్ పోర్ట్ చుట్టూ ఉన్న భూరాజకీయాలు, ఇంకా మన వారసత్వ సంపద గుర్తింపు, సైన్స్ ప్రచారం లాంటివి. కరెక్ట్. ఇవన్నీ కూడా భారతదేశం ముందున్న అవకాశాలు, సవాళ్లను చూపిస్తున్నాయన్నమాట. సరిగా చెప్పారు. ముఖ్యంగా ఆ ఫేక్ న్యూస్ సంగతి. దాన్ని ఎలా అరికట్టాలి, ఆ ప్రయత్నంలో మళ్లీ భావ ప్రకటన స్వేచ్ఛకు ఇబ్బంది రాకుండా ఎలా చూసుకోవాలి, అదే పెద్ద ప్రశ్న. అలాగే చబహార్ పోర్ట్ అమెరికా ఆంక్షలు ఇప్పుడు లేవు అంటోంది. మరి దీని ప్రభావం భారతదేశ వ్యూహాలపై ఎలా ఉండబోతోంది, వీటిపై కొంచెం ఎక్కువ ఫోకస్ చేద్దాం. సరేనా? తప్పకుండా. మొదలు పెడదాం ఫేక్ న్యూస్ సమస్యతో. రైట్. ఈ తప్పుడు సమాచారం ఇది ప్రజాశాంతికి, ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని స్టాండింగ్ కమిటీ అంటోంది. కమ్యూనికేషన్స్ మరియు ఐటీపై ఉన్న కమిటీ. అవును, వాళ్ళు ఆందోళన పట్టంలో ఆశ్చర్యం లేదు. అందుకే కొన్ని గట్టి ప్రతిపాదనలు కూడా చేశారు. నిజమే. ఆన్లైన్లో చూస్తుండగానే కదా ఏదైనా వైరల్ అయిపోతోంది, మంచిదైనా చెడ్డదైనా. అవును. కాబట్టి తప్పుడు సమాచారం కూడా అంతే వేగంగా వ్యాపిస్తుంది. దాన్ని నియంత్రించాలి. కానీ అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. ఏంటది? కమిటీ కొన్ని సూచనలు ఇచ్చింది. ఫ్యాక్ట్ చెకింగ్ తప్పనిసరి చెయ్యాలని, ప్రతి మీడియా సంస్థలో ఒక అంబుడ్స్మెన్ ఉండాలని. ఓ, అంతర్గత పర్యవేక్షణకు అన్మాట. అవును. ఇంకా జరిమానాలు పెంచాలని, అవసరమైతే చట్టాలు మార్చాలని, మీడియాను కూడా బాధ్యులుగా చెయ్యాలని, ఇలా చాలా ఉన్నాయి. వీటితో పాటే ఈ ఏఐ గురించి కూడా చెప్పారు గదా. కృత్రిమ మేధతో కంటెంట్ సృష్టిస్తే దానికి లైసెన్స్ ఉండాలి, అది ఏఐ కంటెంట్ అని లేబుల్ వేయాలి అంటున్నారు. అవునవును. ఈ ఏఐ రాకతో వ్యవహారం ఇంకాస్త జటిలమైంది కదా. ఇది మొత్తం ఈక్వేషన్లో ఒక కొత్త యాంగిల్లాగుంది. ఖచ్చితంగా. కాని ఏఐ పక్కన పెడితే అసలు సమస్య అంతకు ముందే ఉంది. అదేమిటి? ఏది ఫేక్ న్యూస్, ఏది ఒకరి అభిప్రాయం, ఏది వ్యంగ్యం, ఈ తేడా గుర్తించడం చాలా కష్టం. నిజమే. దీనికి అందరూ ఒప్పుకునే నిర్వచనమంటూ ఏదీ లేదు, ప్రపంచవ్యాప్తంగా లేదు. అంటే చిక్కుముడి అక్కడే ఉందన్నమాట. అవును. ఒకవైపేమో హాని చేసే తప్పుడు సమాచారాన్ని ఆపాలి, తప్పకుండా. మరోవైపు మన రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ఉందిగరా, ఆర్టికల్ 19(1)A. అవును. దాన్ని కాపాడాలి. ఈ రెండింటి మధ్య ఆ గీత ఎక్కడ గీయాలి? అవును, ఆ బ్యాలెన్స్ కత్తిమీద సాములాంటిదే. నియంత్రణ అంటున్నాం సరే, కాని అది ప్రభుత్వం చేతిలో ఒక ఆయుధంగా మారకూడదు కదా. కరెక్ట్. సెన్సార్షిప్ అవుతుందేమోనే భయం కూడా ఉంటుంది. అందుకేనేమో ఈ బోనార్డ్ స్టాండర్డ్ లాంటివి ఇప్పుడు చర్చకొస్తున్నాయి. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఈ బోనార్డ్ స్టాండర్డ్ ఇది చాలా పాతది. 1891లో బ్రిటన్లో వచ్చిన కేసిది. ఓ, అప్పటిదా? అవును. సింపుల్గా చెప్పాలంటే పరువు నష్టం కేసుల్లో కేవలం ఆరోపణల ఆధారంగా ముందే ప్రచురణ ఆపకూడదు అని చెబుతుంది. అంటే ప్రియర్ రిస్ట్రెయింట్ అంటారు కదా, అది. అదే ప్రియర్ రిస్ట్రెయింట్ ఇంజంక్షన్. ప్రతివాది తన వాదనను కోర్టులో సమర్థించుకోలేడని గట్టి నమ్మకం ఉంటే తప్ప ముందస్తు నిషేధం ఇవ్వకూడదు. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది రక్షణ కవచం లాంటిదన్నమాట. మన సుప్రీంకోర్టు కూడా దీని రీసెంట్గా గుర్తు చేసింది కదా, బ్లూంబర్గ్ కేసులో అనుకుంటా. అవునండి, 2024లో బ్లూంబర్గ్ కేసులో దీన్ని మళ్లీ స్పష్టం చేసింది. అదాని కేసులో ఒక కింది కోర్టు జర్నలిస్టుల వాదన వినకుండానే ఇంజంక్షన్ ఇచ్చింది. అది ఈ సూత్రానికి విరుద్ధమని చెప్పొచ్చు. అంటే ఫేక్ న్యూస్ ఆపాలనే ప్రయత్నంలో ఈ ముందస్తు నిరోధం ఎంత ప్రమాదకరమో కూడా ఆలోచించాలి. మరి కమిటీ సూచనలు ఈ సవాళ్లను దాటటానికి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? సూచనలు మంచివే, సరైన దిశలోనే ఉన్నాయి. అంటే చట్టపరంగా స్పష్టమైన నిర్వచనాలు ఉండాలి. సింగపూర్, యూరోపియన్ యూనియన్ మోడల్స్ చూడొచ్చు. అవును. స్వతంత్రంగా పనిచేసే నమ్మకమైన ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు కావాలి. యూరోప్లో అలాంటి నెట్వర్క్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్లను కూడా జవాబుదారీ చెయ్యాలి కదా. వాళ్ళ అల్గోరిథమ్స్ ఎలా పనిచేస్తున్నాయో చెప్పాలి. ఈయూలో డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ వచ్చింది కదా, అలాంటివి. కరెక్ట్. టెక్నాలజీని వాడాలి, కాని బాధ్యతాయుతంగా. ఏఐ టూల్స్ వాడచ్చు, కాని మనుషుల పర్యవేక్షణ ఉండాలి. ఇంకా మన దగ్గర చాలా భాషలున్నాయి. అవును, అది పెద్ద ఛాలెంజ్. దానికి భాషిణి లాంటి ప్లాట్ఫామ్స్ను ఇంటిగ్రేట్ చేయాలన్న సూచన బాగుంది. ప్రజా అవగాహన, డిజిటల్ లిటరసీ ఇవి కూడా చాలా కీలకం. స్కూల్స్ నుంచి మొదలుపెట్టాలి. అత్యవసరం, లేకపోతే కష్టం. అలాగే ప్రభుత్వ శాఖల మధ్య అంటే ఐటీ,
సమాచార ప్రసార, హోంశాఖ వీటన్నిటి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండాలి. ఇప్పటికీ కొన్ని ఉన్నాయి కదా, ప్రెస్ కౌన్సిల్ గైడ్లైన్స్, ఐటీ యాక్ట్, పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్. ఉన్నాయి, సైబర్ క్రైమ్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ ఏఐ లాంటి కొత్త సవాళ్లొస్తున్నప్పుడు ఈ కొత్త సిఫార్సుల అవసరముంది. అంతిమంగా చూస్తే హాని చేసే కంటెంట్ను ఆపాలి, కానీ సరైన విమర్శకు, అభిప్రాయాలకు చోటుండాలి. అదే ఆ సమతుల్యత. ఏఐ విషయంలో లైసెన్సింగ్, లేబులింగ్ లాంటివి ఆచరణలో ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. నిజమే, ఇది నిరంతరం జరిగే ప్రాసెస్. సరే, ఇప్పుడు మనం ఇంకో కీలకమైన టాపిక్కి వెళ్దాం. చబహార్ పోర్ట్. రైట్, ఇరాన్. అవును, ఇరాన్లోని ఈ పోర్ట్ ఇండియా అక్కడ డెవలప్మెంట్ చేస్తోంది కదా. అవును. దానికి అమెరికా 2018లో కొన్ని ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. అవును. ఇప్పుడు ఆ మినహాయింపును తీసేసింది. ఇది చాలా పెద్ద విషయం కదా. చాలా పెద్ద విషయం. ఇది కేవలం ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ కాదు. ఇండియా ఫారిన్ పాలసీ, ట్రేడ్ స్ట్రాటజీ వీటిపై డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ మినహాయింపు ఉండబట్టే కదా మనం ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియాకి ఒక ఆల్టర్నేట్ రూట్గా చబహార్ను చూడగలిగాం. కరెక్ట్. ఆ వెసులుబాటు వల్లే మనం అక్కడ పని చేయగలిగాం. ఇప్పుడది పోయింది. మరి దీని తక్షణ ప్రభావం ఎలా ఉండొచ్చు? స్ట్రాటజిక్గా, ఎకనామిక్గా మనకు నష్టమేనా? ఖచ్చితంగా నష్టం. వ్యూహాత్మకంగా చూస్తే పాకిస్తాన్ను బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియాతో కనెక్ట్ అవ్వడానికి చబహార్ ఒక గేట్వే లాంటిది. అవును. చైనా కడుతున్న గ్వాదర్ పోర్ట్కు పోటీగా, అలాగే ఐఎన్ఎస్టీసీ కారిడార్లో భాగంగా ఇది మనకొక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ దెబ్బతింటుందంటారా? అవును. ఆ ప్రాంతంలో మన పలుకుబడి తగ్గే ఛాన్స్ ఉంది. ఇక ఆర్థికంగా ఇరాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి మన ఎక్స్పోర్ట్స్ కష్టమవుతాయి. మనం ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్ చేశాం కదా. చేశాం. $100 మిలియన్ పైగానే పెట్టాం. ఇంకా పెట్టడానికి కూడా కమిట్ అయ్యాం. ఇప్పుడు వాటన్నిటి భవిష్యత్తు ఒక క్వశ్చన్ మార్క్. ఇది సరిగ్గా అమెరికా మన కొన్ని ప్రోడక్ట్స్పై టారిఫ్లు పెంచిన టైంలోనే జరిగింది. ఈ రెండిటికి ఏమైనా లింక్ ఉందంటారా? డైరెక్ట్ లింక్ అని చెప్పలేం, కానీ ఈ పరిణామాలు ఇండియా మీద ప్రెషర్ పెంచుతున్నాయి అనేది మాత్రం నిజం. అంటే చూడండి, ఒకవైపు అమెరికాతో మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది, అది బలపడాలి అనుకుంటున్నాం. అవును. మరోవైపు ఇరాన్ లాంటి దేశాలతో మన ప్రయోజనాల రీత్యా సంబంధాలు కొనసాగించాలి. ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇప్పుడు ఇంకా కష్టమవుతుంది. అంతే కదా. ఈ మినహాయింపు రద్దు దాన్ని మరింత కష్టతరం చేస్తోంది. మన కంపెనీలున్నాయి కదా, ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, ఐపీజీఎల్ లాంటివి, వాటిపై కూడా అమెరికా ఆంక్షలు పడతాయేమో అనే రిస్క్ ఉంది. ఓ, అప్పుడు ప్రాజెక్ట్ ఇంకా డిలే అవుతుంది. అవ్వచ్చు, లేదా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. అసలు ఈ చబహార్ పోర్ట్ ప్రాముఖ్యత ఒక్కసారి మళ్లీ గుర్తు చేసుకుందాం. ఇది ఇరాన్లో సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది, గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి దగ్గరగా. కరెక్ట్. ముఖ్యంగా హార్మోజ్ జలసంధికి బయట ఉంది. అదొక ప్లస్ పాయింట్. అదే దాని అతిపెద్ద స్ట్రాటజిక్ బలం. హార్మోజ్ స్ట్రేట్లో ఏమైనా ఇబ్బందులొచ్చినా ఇక్కడ ఆపరేషన్స్ కంటిన్యూ చేయొచ్చు. ఇది ఇరాన్ వాళ్ల ఏకైక డీప్ సీ పోర్ట్ అని కూడా అంటారు. అవును. మన వెస్ట్ కోస్ట్కి, ముఖ్యంగా కాండ్లా పోర్ట్కి చాలా దగ్గర. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియాకి వెళ్లడానికి ఇదే ఫాస్టెస్ట్, చీపెస్ట్ రూట్ అవుతుంది. ఎంతవరకు ఖర్చు, సమయం తగ్గొచ్చు? అంచనాల ప్రకారం రవాణా ఖర్చు ఒక 30%, సమయమేమో 40% వరకు తగ్గొచ్చు. మనం షహీద్ బెహెష్టీ టెర్మినల్ను డెవలప్ చేస్తున్నాం కదా. అవును. 2016లో ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒప్పందం కూడా అయింది. ఆ తర్వాత ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఐపీజీఎల్ 2018 ఎండ్ నుంచి అక్కడ యాక్టివ్గా ఉంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్కి లక్షల టన్నుల గోధుమలు, పప్పులు, హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంతా ఈ రూట్లోనే పంపాం. అంటే ఇది కేవలం ట్రేడ్ రూట్ కాదు, ఒక కీలకమైన మానవతా కారిడార్ కూడా. ఖచ్చితంగా. అంతేకాదు, ఇండియన్ ఓషన్ రీజియన్లో మన ప్రెజెన్స్ పెంచుకోవడానికి చైనా బీఆర్ఐకి, గ్వాదర్కి కౌంటర్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రయోజనాలన్నీ రిస్కులో పడ్డాయి. అంటే ఈ మినహాయింపు రద్దు నిర్ణయం ఇండియాను ఒక రకమైన స్ట్రాటజిక్ డైలమాలో పడేసింది అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. అమెరికా ప్రెషర్కి తలొగ్గాలా, లేక మన రీజనల్ ఇంట్రెస్ట్ల కోసం వేరే దారులు వెతుక్కోవాలా? ఇది పెద్ద ప్రశ్న. అవును. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంత కాంప్లెక్స్గా ఉంటాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ప్రతి డెసిషన్కి కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సరే, ఈ రెండు మెయిన్ టాపిక్స్ తర్వాత మన దగ్గరున్న సోర్సెస్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. క్విక్గా చూద్దామా? చూద్దాం. ఉదాహరణకు,
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్ ఉంది కదా, అవును దానికి ఇండియా నుంచి కొత్తగా 7 న్యాచురల్ సైట్స్ యాడ్ అయ్యాయి. అవును దీంతో మన టెంటేటివ్ లిస్ట్లో మొత్తం 69 సైట్స్ అయ్యాయి. 49 కల్చరల్, 17 న్యాచురల్, 3 మిక్స్డ్. ఈ కొత్తగా చేర్చిన వాటిలో కొన్ని భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐలాండ్స్, అక్కడ కాలమ్నార్ బసాల్టిక్ లావా రాక్స్ ఉంటాయట. అవును అవి డెక్కన్ పీఠభూమి ఏర్పడే టైంలో జరిగిన వాల్కానిక్ యాక్టివిటీకి అరుదైన సాక్ష్యం అన్నమాట. అలాగే మేఘాలయ గుహలు, ముఖ్యంగా మామ్లుక్ కేవ్. ఆ దాని గురించి విన్నాను. మేఘాలయన్ ఏజ్కి గ్లోబల్ రెఫరెన్స్ పాయింట్ అట కదా. కరెక్ట్. గ్లోబల్ స్ట్రాటోటైప్స్ సెక్షన్ అండ్ పాయింట్ GSSP భూమి చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టానికది రెఫరెన్స్. వీటితో పాటు నాగాలాండ్ ఓఫియోలైట్ జోన్, వైజాగ్ దగ్గర ఎర్రమట్టి దిబ్బలు, తిరుమల కొండల సహజ నిర్మాణాలు, కేరళ వర్కల క్లిఫ్స్ ఇవి కూడా ఉన్నాయి. అవును మన దగ్గర అఫీషియల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ WHS ఇప్పుడు 44 ఉన్నాయి. లాస్ట్ టైం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ యాడ్ అయ్యాయి. సో ఈ టెంటేటివ్ లిస్ట్ నుంచి ఫ్యూచర్లో ఇంకా కొన్ని అఫీషియల్ లిస్ట్కి వెళ్ళొచ్చు. ఇది మన సహజ సాంస్కృతిక సంపదను గుర్తించి కాపాడుకునే ప్రయత్నాల్లో ఒక మంచి స్టెప్. మరోవైపు ఫ్యూచర్ జనరేషన్స్ని సైన్స్ వైపు నడిపించడానికి కూడా ఒక కొత్త ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది, NE స్పార్క్స్. ఇది నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ కోసం. అవును, ఈశాన్య రాష్ట్రాల స్కూల్ పిల్లల కోసం నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఫర్ అవేర్నెస్, రీచ్ అండ్ నాలెడ్జ్ ఆన్ స్పేస్. మంచి పేరు. టాలెంటెడ్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఇస్రో సెంటర్స్కి ఎక్స్పోజర్ విజిట్స్కి తీసుకెళ్తారట. గ్రేట్. దీనివల్ల వాళ్లలో స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వీటిపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ డోనా, MDONR, NESAIC ISRO ఇంకా నార్త్ ఈస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ కలిసి చేస్తున్నాయి. ప్రతి స్టేట్ నుంచి 100 మంది చొప్పున మొత్తం 800 స్టూడెంట్స్కి ఈ అవకాశం. మంచి ఇనిషియేటివ్. ఇందాక మనం ఫేక్ న్యూస్తో పోరాడటానికి డిజిటల్ లిటరసీ అవసరమన్నాం కదా. అవును ఇలాంటి ప్రోగ్రామ్స్ యువతలో సైంటిఫిక్ టెంపర్, అనలిటికల్ థింకింగ్ పెంచుతాయి. అది కూడా హెల్ప్ అవుతుంది. నిజమే. పరోక్షంగా కనెక్షన్ ఉంది. సైంటిఫిక్గా ఆలోచించేవాళ్లు, క్రిటికల్గా ఆలోచించేవాళ్లు తప్పుడు సమాచారాన్ని అంత ఈజీగా నమ్మరు గదా. కరెక్ట్. కాబట్టి ఈరోజు మనం చర్చించినవి ఒకసారి చూస్తే ఫేక్ న్యూస్ రెగ్యులేషన్లో ఉన్న టెక్నికల్, లీగల్, ఎథికల్ ఛాలెంజెస్, ముఖ్యంగా AI రోల్, అవును చబహార్ పోర్ట్ మినహాయింపు రద్దు వల్ల వచ్చే జియోపొలిటికల్, ఎకనామిక్ ఇంప్లికేషన్స్, రైట్, మన హెరిటేజ్ సైట్స్ గుర్తింపు ప్రయత్నాలు, యంగ్స్టర్స్లో సైన్స్ స్పిరిట్ పెంచే ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూశాం. దీని ద్వారా మనకేమర్థమవుతోంది? ఒకటే విషయం, నేటి ప్రపంచం ఎంత కాంప్లెక్స్గా, ఇంటర్ కనెక్టెడ్గా ఉందో అర్థమవుతుంది. టెక్నాలజీ, పొలిటిక్స్, ఎకానమీ, ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అవును. ఒకచోట తీసుకునే నిర్ణయం ఎక్కడో వేరే రంగంపై ప్రభావం చూపిస్తోంది. ఫేక్ న్యూస్ రెగ్యులేషన్ ఏమో ఫ్రీ స్పీచ్ను టచ్ చేస్తోంది. ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఏమో మన ఎకానమీని, స్ట్రాటజిక్ ప్లాన్స్ని మార్చేస్తాయి. అవును. ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దామా? తప్పకుండా. చూడండి, ఒకవైపునేమో ఇలాంటి టెక్నాలజీస్ వస్తున్నాయి. నిజం ఏది, అబద్ధం ఏది తేల్చడం కష్టమవుతోంది. అవును. కాబట్టి ఫేక్ న్యూస్ను డిఫైన్ చేసి రెగ్యులేట్ చేయాల్సిన అవసరం పెరుగుతోంది. మరోవైపు ఇందాక మనం చెప్పుకున్న బోన్నాట్ స్టాండర్డ్ లాంటి ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయి? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను కాపాడాలి అని. కరెక్ట్. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ లెజిటిమేట్ డిబేట్ను అణచివేయకుండా, అదే టైంలో మిస్ఇన్ఫర్మేషన్తో సొసైటీని తప్పుదోవ పట్టించకుండా మనం ఒక హెల్దీ, ఇన్ఫార్మ్డ్ పబ్లిక్ డిస్కోర్స్ను ఎలా బిల్డ్ చేసుకోగలం? ఇది మనం నిరంతరం ఆలోచించాల్సిన ప్రశ్న. మంచి పాయింట్. ఈ లోతైన విశ్లేషణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.